అల్లూరి సీతారామరాజు జిల్లా రాజవొమ్మంగిలో ఎమ్మెల్యే శ్రీషాదేవి పర్యటించారు. బాలికల ఆశ్రమ పాఠశాల ఏకలవ్య స్కూళ్లను ఎమ్మెల్యే సందర్శించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే స్కూటీ రైడ్ చేశారు. హాస్టల్లో దారుణాలు జరగనున్నాయని ఎమ్మెల్యే దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యంలో స్కూటీపై సామాన్యురాలులో వెళ్లి ఆకస్మిక తనిఖీ చేశారు. అక్కడ హాస్టల్లో పెడుతున్న భోజనంపై ఆరా తీశారు. మధ్యాహ్నం వండిన మీల్ మేకర్ చికెన్ కూరనే రాత్రి కూడా వడ్డించడంపై ఎమ్మెల్యే తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్యలు తీసుకోవాలని ఆ శాఖల అధికారులకు ఆదేశించారు. ఎవరు ఏ క్లాస్ ఫస్ట్ ఇయరా? సరే బాయ్. మరి ఇప్పుడు మళ్ళీ ఆఖరికేనా మధ్యాహ్నం తినదేనా? ఇది బిర్యానీయా? నాకు అర్థం కాలేదు. ఏం వండారు ఇది? బగారా రైస్. ఇప్పుడు వండారా? పొద్దుందా? బగారా రైస్ అంట. సార్ కర్రీ ఎందుకు ఇప్పుడు పెట్టారు? ఏంటమ్మా పిల్లలు అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు? అసలు అది కర్రీలా కూడా లేదు. అసలు చిమ్ముడిపోయి అన్నం చూడండి మాడిపోయింది. పిల్లలందరూ వైట్ రైస్ తింటున్నారు, ఒక పిల్ల ఇంకో రైస్ తింటుంది. ఏంటి అసలు? మజ్జిగ అంటది, అసలు నీళ్ళలా ఉంది. ఈ వాటిని పెట్టమన్నారా మధ్యాహ్నం కర్రీ? మరి ఎందుకు పెట్టారు అలాగా? అదేమైనా బాగుంది అసలు? ఎప్పుడు ఇలాగే ఉంటారు. వొమ్మంగి ఐసిడిఎస్ ఆఫీస్ పక్కన ఉన్నటువంటి ఆశ్రమ స్కూల్స్, గర్ల్స్ స్కూల్ అండి ఇది. సడన్ విజిట్ చేశాను. ఫుడ్ తింటున్నారు ఇక్కడ. ఆఫ్టర్నూన్ పప్పు క్యారెట్ అనమాట మెను. కానీ ఏం చేశారంటే మధ్యాహ్నం చికెన్ చేశారు. అదే చికెన్ సాయంత్రం ఇప్పుడు మళ్ళీ పిల్లలకు పెట్టారు. మిల్లీ మేకర్ విత్ చికెన్ ఒక్క పీస్ ఉంది, మిల్లీ మేకర్ ఎక్కువ ఉంది. మధ్యాహ్నం కర్రీ ఇప్పుడు పెట్టేశారు. చికెన్ ఇప్పుడు పెట్టేశారు. నేనున్నాను ఆల్రెడీ. అస్సలు ఫుడ్డే బాగాలేదు. ఓన్లీ రైస్ ఒకటి చూడడానికి బాగుంది తప్ప మజ్జిగ అసలు వాటర్లా ఉంది. ఇక్కడ వార్డెన్ కూడా లేరు. మీరు ఇన్ఛార్జ్ తీసుకున్నప్పుడు రెస్పాన్సిబిలిటీ మీరే కదా, ఇంత ఇర్రెస్పాన్సిబిలిటీగా ఉంటే ఎట్లాగా? దట్ ఇస్ నాట్ ద రీజన్. రేపేం పెడతారు? ఏది